హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. హైదరాబాదుకు దీటుగా పంచనగరి, 5 ప్రధాన నగరాలను కలుపుతూ మెగా సిటీ కారిడార్ మాస్టర్ ప్లాన్, అర్బన్ బెల్ట్గా 5 సిటీలు, రింగ్ రోడ్ల విస్తరణ, హైటీ హబ్బులు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం, ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తి కేంద్రంగా రూపకల్పనకు ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావం రోజున అధికారిక ప్రకటన, పనులకు అదే రోజు శ్రీకారం. కేవలం రాజధాని నగరం చుట్టే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను అందించాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. 5 ప్రధాన నగరాలను కలుపుతూ హైదరాబాద్ నగరానికి దీటుగా మెగా సిటీ కారిడార్ను త్వరలోనే ఆవిష్కరించనున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట, హుజురాబాద్, కరీంనగర్ నగరాలను కలిపి అభివృద్ధి ప్రణాళికకు సిద్ధం చేశారు. సీఎం రేవంత్ మార్గదర్శకాల మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, ఇరిగేషన్ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో పంచనగరి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. త్వరలో వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ 5 సిటీలను ఒక అర్బన్ బెల్ట్గా నిర్మించడాన్ని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. కనిష్టం 5%, గరిష్టం 100%. రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ ఈ నెల 26న లేదా 20 నుంచి పెంచిన విలువలు అమల్లోకి. ఎక్కడైనా 100% లోపే భూమి విలువ పెంపు, కనీసం 5%, సగటున 50%. మార్కెట్ విలువను బట్టి ఇతర ప్రాంతాల్లో పెరుగుదల. పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల చదరపు అడుగు కనీస విలువ 2500గా నిర్ధారణ. వ్యవసాయ భూమి ఎకరం కనీస ధర 2.25 లక్షల నుంచి 4.5 లక్షలకు. సవరణ కసరత్తు దాదాపు పూర్తి. ఆన్లైన్లో ఆఫ్లైన్ లోడు షురు. సిసిఎల్ఏ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీతో మంత్రి శ్రీనివాస్ రెడ్డి సమావేశం. రేవంత్ మరో సువేందు. మోదీకి రేవంత్కు ఏమన్నా లింకున్నదేమో. బీజేపీలో చిన్న కార్యకర్తను, నాకైతే తెలియదు, అందుకే కాంగ్రెస్ వాళ్లకు చెప్తున్నా, మీ పార్టీలో జెన్యూన్ నాయకులను సీఎం చేసుకోవాలి. ఆయనకు ఏదో మంత్రి పదవి ఇస్తే అయిపోవు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సింగరేణికి మరో గండం, గోల్డెన్ షేక్ హ్యాండ్. వీఆర్ఎస్ పేర వేలాడుతున్న వేట కొడవలి. కార్మికుల సంఖ్యను తగ్గించే దిశగా చర్యలు. మరోవైపు డిపెండెంట్ ఉద్యోగాల రద్దుకు మెడికల్ బోర్డు ఎత్తివేస్తున్నట్లు ఆరోపణలు. నాడు 52,000 ఉద్యోగాలకు కోతపెట్టిన బాబు నేడు అదే బాటలో రేవంత్ సర్కారు అడుగులు. ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం. డిప్యూటీ సీఎం పదవికి కత్తెర. మంత్రివర్గం నుంచి బట్టిని సాగనంపేందుకు పావులు. ఆయనను స్పీకర్ పదవికి సిఫారసు చేసిన ముఖ్య నేత. అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతతో భర్తీ. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ముఖ్య నేత ప్రతిపాదనలు. చెప్పులు మోసినోళ్లకే కాంగ్రెస్లో పదవుల. కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదు. పార్టీ మారి వచ్చినోళ్ళు మంత్రులు అయ్యిండ్రు. ప్రభుత్వంపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనే అసంతృప్తి. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు.